నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్సాన్ రాజేష్ గారు అనలిస్ట్ ఉన్నారు. రాజేష్ గారు నమస్తే సార్. రాజేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ ప్రత్యేకమైన సమస్య, ప్రత్యేకమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీల గురించి ఎవ్వరు మాట్లాడితే వాళ్ళ మీద ఉక్కుపాదం పడుతుంది. అదేంటో అర్థం కాని పరిస్థితి. అయితే ఇంతకాలం పాటు టీడీపీ ఆంధ్రప్రదేశ్ విభజన హామీల కోసం ఫైట్ చేసింది, వాళ్ళ మీద ఉక్కుపాదం పడింది. గళ్ళ జయదేవ్ లాంటి వాళ్ళు ప్రత్యేకంగా ప్రస్తావిస్తే ఆయన అసలు రాజకీయాల నుంచే విరమించుకునే పరిస్థితి ఆయనకి కల్పించారు. సరే, ఇక జగన్మోహన్ రెడ్డి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రయత్నం ఎప్పుడు జరగలేదేమో, ఆయన్ని పొత్తిళ్లలో పెట్టుకుని కాపాడుతూ వచ్చింది బీజేపీ. కానీ ఇప్పుడు షర్మిల ఈ పరిస్థితులన్నింటినీ నేను అధిగమిస్తా, నేను ఢిల్లీలో పోయి దీక్ష చేస్తా, ఇప్పుడు ఎలక్షన్లకి ఇంకొక 2-3 నెలల ముందల నేను చేస్తా, పీసీసీ అధ్యక్షులుగా పగ్గాలు తీసుకున్నాను కాబట్టి అంటే షర్మిల ఈ టైంలో ఆ నినాదం ఎత్తుకోవడాన్ని ఎట్లా చూడాలి? మనకి ఒక సామెత ఉంది, కొత్త బ్రాహ్మణుడికి నామాలు ఎక్కువ అని చెప్పారు. షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు ఇప్పుడు కొత్తగా తీసుకుంది కాబట్టి విభజన చట్ట కాల పరిమితి రేపు జూన్ 2వ తారీఖు పూర్తవుతున్న ముందు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల గురించి గుర్తుకొచ్చింది. 10 ఏళ్ళు అంటే ఆ విభజన చట్టాన్ని రూపొందించిందే 10 సంవత్సరాల కాల పరిమితి. అవును. ఆ విభజన చట్టంలో మెన్షన్ చేసిన వెసులుబాట్లన్నిటినీ 10 సంవత్సరాల లోపుగా పూర్తి చేయాలని చెప్పని ఆ చట్టంలోనే మెన్షన్ చేశారు. ఎవరు చేశారు విభజన చట్టాన్ని? కాంగ్రెస్ పార్టీయే కదా, యూపీఏ ప్రభుత్వం చేసింది. ఇవాళ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం ఎవరు? సేమ్. ఈ రోజుకి కూడా మేము విభజన చట్టానికి సంబంధించిన ప్రతి అంశానికి కట్టుబడి ఉన్నాం, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద చేస్తామని చెప్పని చెప్తున్న రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నేను శంకించట్లా. కానీ అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు చెప్తున్నారు? మీరు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం కదా, ప్రభుత్వం కదా సహకరించింది, అమలుపరచింది, నిరాకరిస్తున్నది ప్రభుత్వం కదా. చాలా అంశాలని పార్లమెంట్లో ప్రస్తావిస్తూ ఉంటారు కదా. మీరు మీ ద్వారా జరిగిన విభజన, పార్లమెంటు ద్వారా జరిగిన విభజన, ఆ రోజు మీరు ఇరువురు కలిపి తీసుకున్న నిర్ణయం, ఆ రోజు మీరు బిల్లు పెడితే ప్రతిపక్ష హోదాలో వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఈరోజు వాళ్ళ అధికారంలో ఉండి ఆ రోజు తెలిపిన మద్దతుకు సంబంధించిన అంశాలను అమలుపరిచే దగ్గర తొక్కిపెట్టి ఇవాళ ఆ విభజన చట్ట కాల పరిమితి కూడా పూర్తవుతుంది. ప్రతిపక్షంగా మీకు బాధ్యత లేదా? మీరు దేశంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా దాని గురించి స్పందిస్తూ ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా జరిగే రాజకీయ పరిణామాల మీద స్పందిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అంతర్భాగం కాదా? 5 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో భాగస్వామ్యం కాదా? అటువంటప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమై మాట్లాడతారేంటి? ఇవాళ మనం చూస్తుంటాం, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ సంబంధించిన నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ ఉంటారు, చీల్చి చెండాడుతూ ఉంటారు. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పు చేస్తుంది, మీ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, యంత్రాంగం ఉంది, నిర్ణయాధికారం మీ చేతిలో ఉంది, చర్యలు ఎందుకు తీసుకోరు? ఇవాళ 2 జాతీయ పార్టీలకి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రయోగశాలగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, ప్రజల మనోభావాల గురించి ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు ఇద్దరు కలిపి కూడబలుక్కొని ఆ రోజు రాష్ట్రాన్ని విభజించారు. ఆ విభజించిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకి కొన్ని వెసులుబాటుతో కూడిన ఒక చట్టాన్ని చేశారు. ఆ చట్టాన్ని లెటర్ అండ్ స్పిరిట్ తోటి అమలు పరచాల్సిన బాధ్యత ఇవాళ 2 జాతీయ పార్టీలది. అవును కదా. ఇవాళ ఆ రోజు అధికార పక్షానికి ప్రతిపక్షం సహకరించినట్టే ఇవాళ ప్రతిపక్షాన్ని కూడా అధికార పార్టీని నిలదీయాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు మనిద్దరం కలిపి రాష్ట్రాన్ని విభజన చేసాం. ఆ విభజిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి హైదరాబాదు నగరాన్ని కేటాయించుతున్న సందర్భంగా రాజధాని లేని రాష్ట్రంగా విభజిస్తున్న నేపథ్యంలో, లోటు బడ్జెట్తో ఒక రాష్ట్రాన్ని విభజిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని వెసులుబాట్లు కల్పించాం. వాటిని అమలుపరచాల్సిన బాధ్యత పార్లమెంటుదే. ఇవాళ పార్లమెంటు దాని గురించి పరిగణలోకి తీసుకున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షం మీద ఉంటుంది. ఎందుకని పార్లమెంటులో గత 10 సంవత్సరాలుగా అంటే 2019కి ముందు ఆ రోజు ఎన్డీఏతో విభేదించి ఇదే అంశాల ప్రాతిపదికగా విభేదించి బయటకు వచ్చిన తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది వాస్తవమే. కానీ తర్వాత ఫాలోఅప్ యాక్షన్ ఏది? ఫాలోఅప్ యాక్టివిటీ ఏది? ఇవాళ పుణ్యకాలం మొత్తం పూర్తయిపోయి ఎన్నికలు సమీపిస్తుండగా ఇంకొక నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అనగా ఇప్పుడు శర్మ గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి ప్రయోజనం ఏంటి?
మీరు ఢిల్లీలో ధర్నా కాదు చేయాల్సింది, పార్లమెంటు చిట్ట చివరి సమావేశాలు జరగబోతున్నాయి, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి, సభను స్తంభింపజేసే చర్యలు టేకప్ చేయండి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన ఇప్పించే ప్రయత్నం చేయండి. మొట్టమొదటగా ఇది 10 సంవత్సరాల కాల పరిమితి పూర్తవుతున్న నేపథ్యంలో ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉండిపోయినాయి కాబట్టి ఇంకొక 5 సంవత్సరాల పాటు దీనికి చట్టబద్ధత కల్పిస్తున్నామని చెప్పని ఒక అమెండ్మెంట్ తీసుకురండి, మొట్టమొదట ఆ ప్రతిపాదన చేయండి, దానికి డిమాండ్ చేయండి. అప్పుడు రాష్ట్రం పట్ల కన్సర్న్ ఉంది అని చెప్పని ఇవాళ ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న శర్మ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీస్తున్న శర్మ గారిని నేను తప్పుపట్టను, కానీ అది రాజకీయానికి పరిమితం అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత పెంచడానికి పరిమితం అయితే కాదు. రాష్ట్ర ప్రయోజనాల గురించి కాంక్షించేటప్పుడు ఎక్కడ సొల్యూషన్ రావాలో అక్కడ ప్రయత్నం చేయాలి. మొట్టమొదట పార్లమెంటులో దాన్ని రేజ్ చేయాలి, డిమాండ్ చేయాలి, స్తంభింపజేయాలి, ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నం చేయాలి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మిగిలిన పార్లమెంటు సభ్యులు స్పందించకపోతే వాళ్ళు దోషులుగా మిగులుతారు. కరెక్ట్. మీరు ఇవాళ తెలుగుదేశం పట్టించుకోలేదు, వైసీపీ పట్టించుకోలేదని చెప్పని నిందల మోపిన మాత్రాన ప్రయోజనం లేదు. మొట్టమొదట మీరు చర్యలకు సిద్ధంగండి, మీ యాక్షన్ ప్లాన్ అమలుపరచండి. ఆ రోజు నిజంగానే తెలుగుదేశం వైసీపీ పార్లమెంట్ సభ్యులు మీతో కలిసి రాకుండా ఉంటే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు మీరు పార్లమెంట్లో లేవనెత్తిన రోజు మీతో గొంతు కలపకపోతే రాష్ట్ర ద్రోహులుగా వీళ్ళు మిగిలిపోతారు. మీరు చెప్తున్న బీజేపీకి బానిసలుగా వాళ్లే మిగిలిపోతారు ఆ రోజు. అంటే రేపు జూన్ 2 తర్వాత ఇక 10 సంవత్సరాలు అయిపోయింది, వీటి కాల పరిమితి మాకు సంబంధం లేదని ఎవరు వచ్చినా చేతులు ఎత్తేసే వచ్చావు కదా. 100కి 100 పాళ్ళు అవకాశం ఉంది. ఇది 10 సంవత్సరాల కాల పరిమితికి చేసిన చట్టం. ఈ 10 సంవత్సరాల లోపుగా ఈ చట్టంలో మెన్షన్ చేసిన అన్ని అంశాలని అమలుపరచాలి అని చెప్పని చట్టం చేశారు. ఇప్పటికీ చాలా అంశాలు పెండింగే ఉండిపోయినాయి. అటువంటప్పుడు ఎవరు ఆ నిర్ణయం చేయాలి? పార్లమెంట్ చిట్ట చివరి సమావేశాలు ఈ రోజుతో మొదలవుతున్నాయి, రాష్ట్రపతి గారి ప్రసంగంతో ఈ రోజుతో మొదలవుతున్నాయి. చర్యలు దిశగా అడుగులేయాలి. ఆ తర్వాత ఊగదంపుడు ఉపన్యాసాలు, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, వీటితోటి ప్రయోజనం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయింది, మరింతగా నష్టపోవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఆస్కారం ఉంది కదా. ఈవెన్ 2 తెలుగు రాష్ట్రాల సయోధ్యతో లేకపోతే ఒక సుహృద్భావ వాతావరణంలో ఉండటానికి కూడా కనీసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని విష్ చేయడానికి కూడా ముందుకు రావట్లేదు కదా. కనీసం నేను అనేది ఏమంటే, అందుకోసం రాబోయే ప్రభుత్వాలైనా సరే ఆ నైతిక బాధ్యత తీసుకోవడానికి అనువుగా ఆ కాల పరిమితిని పెంచాలి. దీనికోసం కదా పార్లమెంట్ ద్వారా అమెండ్ చేయాలి. దీనికి ఇంకొక 2 సంవత్సరాల 3 సంవత్సరాల లైఫ్ ఇస్తున్నాం మేము. ఇంకా కొన్ని అంశాలు అన్రిజాల్వ్డ్ గా ఉండిపోయినాయి కాబట్టి దానికోసం పార్లమెంటే ఆ వెసులుబాటు కల్పిస్తుంది అని చెప్పని ఒక నిర్ణయం జరగాలి. ఆ నైతిక బాధ్యత ఎన్డీఏ మీద ఉంది, యూపీఏ మీద ఉంది, ఇండియా కూటమి మీద. మరి ఇప్పుడు ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడిన ప్రతి వాళ్ళ మీద ఇలాంటి ఉక్కుపాదం మోపుతుంటే కొంతమంది భయపడి, ఇప్పుడు మోడీకి అత్యధిక మెజారిటీ ఉందని జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఉంది, వైసీపీ వాళ్లే భయపడి వాటి గురించి ప్రస్తావన చేయకుండా వాళ్ళు ఉండిపోయారు. చేసిన వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు షర్మిల నేను ప్రస్తావిస్తా, నేను దీక్ష చేస్తా అని అంటూ వెళుతుంది కదా. షర్మిల పరిస్థితిని ముందు మనం ఎట్లా ఊహించవచ్చు? ఇక్కడ ఒకటి వాస్తవం, మీరు ప్రస్తావించింది అక్షర సత్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్ట హక్కుల గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి, ఆ హక్కుల సాధన కోసం 2019 ఎన్నికలకు ముందు, 2019 ఎన్నికల తర్వాత కూడా పార్లమెంటులో నిర్విరామ కృషి చేసేవారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు. ఆ రోజున దాన్ని ఒక రాజకీయ ఎజెండాగా మలుచుకొని వైసీపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏని, భారతీయ జనతా పార్టీని విమర్శ చేయకుండా తెలుగుదేశం పార్టీ అసమర్థతగా చిత్రీకరించారు. నాకు మెజార్టీ ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పని వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానం చేసిన ఆయన మాట విశ్వసించి ప్రజలు ఆయనకి 22 స్థానాలు కట్టబెడితే భారతీయ జనతా పార్టీకి ఆన్ ఇట్స్ ఓన్ వాళ్ళకే సొంతంగా మెజార్టీ వచ్చింది కాబట్టి మేము వాళ్ళని నిలదీయలేము అని చెప్పని తన నిస్సాయితని వ్యక్తం చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ అవ్వాల్సింది ఏంటి అంటే 2019కి ముందు కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం మీద వాళ్ళు ఆధారపడి లేరు. లేకున్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎన్డీఏలో భాగస్వాములు అయ్యుండి, ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యుండి కూడా అధికారాన్ని రాష్ట్రంలో కేంద్రంలో పంచుకుంటూ ఉండి కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగలిగారు. పార్లమెంట్ని స్తంభింపజేసిన సందర్భాలు ఉన్నాయి. గల్లా జయదేవ్ గారు పార్లమెంటు వేదికగా చేసిన ప్రసంగం
మిస్టర్ ఫైవ్ మినిస్టర్ అండ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఫర్ ఆల్ ది టైమ్. పీపుల్ ఆఫ్ ఏపీ ఆర్ నో ఫూల్స్ అని చెప్పని ఆయన చేసిన ప్రసంగం ఆయనకి చాలా ఖరీదైన పెనాల్టీలు మిగిల్చింది. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర హక్కుల కోసం ఒక పార్లమెంటు సభ్యుడు ప్రజాప్రతినిధిగా నన్ను ఎన్నుకున్న ప్రజల క్షేమం కోరి నేను ఇక్కడ స్పందించాలి అని చెప్పని ఆయన స్పందన చూపిస్తే ప్రభుత్వాలు కక్షగట్టి ఆ కక్షకి పర్యవసానం వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటువంటి సందర్భంలో మిగిలిన ప్రజాప్రతినిధులు సాహసించి పోరాటం ప్రదర్శించలేకపోతున్నారు. ఇవాళ మనం చెప్పుకుంటా ఉంటాం కదా, ఒక కాకి ప్రమాదం ఎదురైతే మిగిలిన కాకులన్నీ స్పందిస్తాయి అని చెప్పని రాష్ట్ర హక్కుల కోసం పోరాడిన ఒక పార్లమెంటు సభ్యుడిని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్నప్పుడు ఇది 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమస్యను ప్రస్తావించడం వల్ల ఆయనకు ఎదురైన ఇబ్బంది అని చెప్పని ప్రజలు ఆయన నోన్ చేసుకున్నట్టయితే, ఆయన వెనక అండగా నిలబడి ఉన్నట్టయితే, ఆయన కష్టాన్ని కష్టంగా భావించి ఆయనకు అండదండలు అందించున్నట్టయితే ఇవాళ మిగిలిన రాజకీయ నాయకులు కూడా సాహసించి ఉండేవాడు. ఇటువంటి నేపథ్యంలో షర్మిల గారు ప్రస్తావించడం వల్ల వనుగురే ప్రయోజనం లేదు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రస్తావించాలి. నేను ఇందా చెప్పింది అది. 2 పార్లమెంటు సభ్యులు కేసీఆర్ గారు, విజయశాంతి గారు పార్లమెంటును స్తంభింపజేశారు తెలంగాణ కాజ్ కోసం. అటువంటి సందర్భంలో ఇవాళ 50 మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. 50 మంది స్పందించండి, పార్లమెంట్ని స్టాల్ చేయండి, చర్చలు జరగనివ్వకండి. 50 మందితో పాటు 25 మంది కూడా కలుస్తారు కదా. కలుస్తారా కలవరా తేలిపోతుంది కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించుకుంటారు కదా, తెలుసుకుంటారు. ఈ రోజు షర్మిల గారు Right. తెలుగుదేశం, వైసీపీ ఇరువురు కూడా భారతీయ జనతా పార్టీకి బానిసలు మారారని చెప్పని విమర్శ చేస్తున్నారు కదా. అది నిజమవుద్దా కాదో ప్రజలు కూడా నిర్ధారణ చేసుకుంటారు కదా. రైట్. సమస్య రాష్ట్రానికి అయినప్పుడు, రాష్ట్ర ప్రజలది అయినప్పుడు, రాష్ట్ర హక్కులది అయినప్పుడు స్పందిస్తారా లేదో తేలాల్సిన అవసరం ఉంది. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ.